రెగ్యులర్ స్క్రీన్ ప్లే, రెగ్యులర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిలిం మనకు ముందే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అని. ఐశ్వర్యలక్ష్మి గారి క్యారెక్టర్ ఏంటి అనేది కూడా తెలిసిపోయి దానికి ఏమన్నా ట్విస్ట్ లాగా ఏమన్నా ఉంటే మనకు కొంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది. ఎందుకంటే ఆ హైకి అలవాటు పడిపోయారు జనాలు, అది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. మన తెలుగు నేటివిటీకి అయితే ఇది పర్ఫెక్ట్ ఫిలిం కాదు. ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు అంటే ఒక మాట చెప్పిన, ఇది భారతీయుడు 2కి ప్యారలల్గా తీసారేమో నాకు డౌట్. మధ్యలో కొన్ని రైల్వే యాక్షన్ సీక్వెన్స్ కానీ, స్టేషన్లో కానీ, క్లైమాక్స్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ కొన్ని ముందు సీన్స్ కానీ నేను భారతీయుడు 2లో ఉన్నానా తగ్ లైఫ్లో ఉన్నానా అనే డౌట్ వచ్చింది నాకు. అంటే భారతీయుడు 2 రెఫరెన్సెస్ చాలా కనిపించాయి ఇందులో. ఎందుకు అలా తీసుకున్నారనేది నాకు అర్థం కాల. ఏమన్నా మేకప్ అది మారిస్తే బాగుండు అనిపించింది నాకు. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ వే ఆఫ్ యాక్షన్ కానీ అంతా కూడా నాకు భారతీయుడు 2కి వెళ్ళిపోయా. అండ్ మోర్ ఓవర్ ఇది మణిరత్నం గారి ఫిలిం అయితే కాదు.